Dear parents and dear public, dear sirs, వొకేషనల్ జూనియర్ కాలేజీలో అతి ముఖ్యంగా చెప్పుకున్న ఈటీ గ్రూప్ అండి. ఈ గ్రూప్లో ఇద్దరు నిష్ణాతులమైన క్వాలిఫైడ్ అయిన లెక్చరర్స్ ఉన్నారు. ఇందులో భాగంగాను మేము పిల్లలకి బేసిక్స్తో పాటు వాళ్ళకి కంప్యూటర్ కూడా నేర్పిస్తూ ఉంటాము. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసి వారిని ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండ్ థియరీ చెప్పి ప్రాక్టికల్స్ కూడా ఈ కాలేజీలో నేర్పిస్తూ ఉంటాము. వారిలో భాగంగాను నేను చూపిస్తున్న ఆ పరికరాలు ముఖ్యంగా స్టూడెంట్ యొక్క సబ్జెక్టు థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా మనము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క వీరికి సిస్టమాటిక్గా సిస్టమ్స్ కూడా అరేంజ్ చేయబడి ఉన్నాయి. సో మీరందరూ మీ స్టూడెంట్స్ని మా కాలేజీలో జాయిన్ చేయించి మీ స్టూడెంట్ యొక్క అమూల్యమైన జీవితాన్ని జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి జాబ్ వచ్చే విధంగా మేము తర్ఫీదు చేస్తున్నాము. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ హెడ్ అయిన కృష్ణమోహన్ గారి మాటల్లో విందాం. మా పేరు కృష్ణమోహన్ అండి. ఇంకా సీనియర్ ప్రిన్సిపల్ని మా గ్రూప్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తాము. తర్వాత మా గ్రూప్లో ఫస్ట్ ఇయర్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటి సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మా సబ్జెక్ట్స్ వచ్చేసి సర్క్యూట్ థియరీ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, సెకండ్ వన్ ఎలక్ట్రానిక్ డివైజెస్, థర్డ్ వన్ వచ్చేసి ఈడీస్ సిస్టమ్ ఎలక్ట్రానిక్స్. వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాక్టికల్ వస్తుంది. చూపిస్తున్న ఎక్విప్మెంట్ కదా, ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్. తర్వాత ఈడీసీ కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ బోర్డ్స్ ఉంటాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్లో వీళ్ళకి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ టెలివిజన్ ఇంజనీరింగ్, తర్వాత విజన్ ఇన్సిడెంట్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. వాట్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సిఆర్ఓ పైన మీరు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. తర్వాత ఫస్ట్ ఇయర్లో కంప్యూటర్స్ పైన వాళ్ళు ప్రాక్టికల్స్ ఉంటాయి. తర్వాత సాల్వింగ్ ఐరన్, డీసాల్వింగ్ తేడా నేర్పిస్తాం. ఈ కోర్స్ చదివిన వాళ్ళు బీటెక్ కూడా వెళ్ళొచ్చు త్రూ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా. బ్రిడ్జ్ కోర్స్ అంటే ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి పాస్ అయితే వీళ్ళు బ్రిడ్జ్ కోర్స్ ద్వారా ఎంసెట్ రాసుకొని ఇంజనీరింగ్ వెళ్ళవచ్చు. లేదా బీకామ్లో డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీకామ్ ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత బీఎస్సీలో వీళ్ళకి అడ్మిషన్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ. వీరి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వారి మాటల్లో విన్నాం. కోర్స్ యొక్క ప్రాముఖ్యత అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏం చేయాల్సింది అనేది సార్ గారు చెప్పారు. అదేవిధంగా ఇంకొక లెక్చరర్ అయినటువంటి శ్రావణి గారు మాట్లాడతారు. వారి మాటల్లో ఈఈటీ గురించి. నమస్తే పేరెంట్స్. సో ఈఈటీ అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్. ఇది వచ్చేసి ప్యూర్లీ ఒక ఇంజనీరింగ్ కోర్స్. సో ఇంటర్మీడియట్ అయినా 50 మార్క్స్ మేము థియరీ ఉంటే 50 మార్క్స్ కంపల్సరీ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్స్ చేయడం వల్ల వీళ్ళకి నాలెడ్జ్ వల్ల వీళ్ళు బీటెక్ ఈసీఈ చదవచ్చు, లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ చదవచ్చు. ఇన్ ద సెన్స్ వీళ్ళు హార్డ్వేర్ వైపు కూడా వెళ్ళొచ్చు, అలాగే సాఫ్ట్వేర్ వైపు కూడా వెళ్ళొచ్చు. బీటెక్లో ఈసీ అనే కోర్స్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో వీళ్ళు కావాలంటే పై చదువుల్లో కమ్యూనికేషన్స్కి వెళ్ళొచ్చు, ఐ మీన్ కంప్యూటర్ కోర్సులు చేసుకోవచ్చు. లేదు హార్డ్వేర్ చేస్తామంటే కూడా బేసిక్ హార్డ్వేర్ అంతా ఇక్కడ నేర్పిస్తూ ఉంటాం కాబట్టి హార్డ్వేర్ కూడా నేర్చుకోవచ్చు. ఇది వొకేషనల్ కోర్స్ కాబట్టి దీని తర్వాత మీరు వెంటనే ప్లేస్మెంట్స్ జరుగుతాయి కాలేజ్లో కంపల్సరీ. జాబ్ మేళాలో ప్లేస్మెంట్స్లో ఈఈటీ స్టూడెంట్స్ని ప్రత్యేకంగా తీసుకుంటారు.
ఇప్పుడు మన ఓర్వకల్లో కూడా సెమీకండక్టర్ డ్రోన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చాయి. వాళ్ళకి స్కిల్ పర్సన్స్ కావాలి అంటే ఈటీ స్టూడెంట్స్, వొకేషనల్ చదివిన స్టూడెంట్స్ చాలా సూటబుల్. సో 2 yearsలో వీళ్ళకి కర్నూలులోనే ఉండి హైదరాబాద్కి, బెంగళూరుకి ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు కావాలంటే అక్కడే వెళ్లకుండా కర్నూలులో ఉండి కూడా ఎక్కువ సంపాదించుకునే సెమీకండక్టర్ డ్రోన్ టెక్నాలజీ రావడం వల్ల ఈ బేసిక్ కోర్స్ చదవడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ యొక్క ఉపయోగాలు కూడా మీరు తెలుసుకున్నారు. ఈ కోర్సులో జాయిన్ అయిన లెక్చరర్స్తో పాటు స్టూడెంట్స్ యొక్క అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. స్టూడెంట్ నేమ్ సాయి. నా పేరు పురంధేశ్వర్. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను వొకేషనల్ జూనియర్ కాలేజ్. నేను గ్రూప్ ఈఈటీ తీసుకున్నాను. నేను ఇక్కడ ఓన్లీ స్టడీస్ ఒకటే చెప్తారనుకున్నా, కానీ ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా ఇస్తారు. అలాగే మేము డిసెంబర్ ఓజెట్ కూడా వెళ్ళాము, ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది. అక్కడ కూడా మేము ప్రాక్టికల్స్ అనేది చేసినాము. అలాగే మేము కంప్యూటర్స్ కూడా ఎన్నో ఎంఎస్ ఆఫీస్ అట్లాంటివి ఎన్నో నేర్చుకున్నాము. తర్వాత మరి యొక్క స్టూడెంట్ వారి యొక్క మనలోని మాటలు తెలుసుకున్నారు. నా పేరు షాలు, నేను ఈటీ స్టూడెంట్. దీంట్లో వచ్చినందుకు మాకు కంప్యూటర్ ప్రోగ్రామ్ స్కిల్స్ చాలా డెవలప్మెంట్ నేర్పిస్తున్నాను అనమాట. ఇంకా మేము డిసెంబర్కి ఓజేడీకి కానీ వెళ్తాము. ఇంకా ఎస్పెషల్లీ మా సార్స్ రిక్వైర్ చేసినది ఎక్స్పెరిమెంట్ అండ్ సాల్వింగ్, డీసాల్వింగ్, మా ఫేవరెట్ రిక్వైర్, హౌ టు కనెక్ట్ ల్యాబ్స్, ఈటీ ల్యాబ్స్, ఆక్సిలేటరీ ట్రాన్సిస్టర్స్ అన్నీ నేర్పిస్తారు మాకు.